మన జనరేషన్ అస్సలు ఎక్స్పీరియన్స్ చేయలేని ఫీలింగ్ ఇది. కొన్ని సంవత్సరాల క్రింద నేను నార్మల్ గా ఆర్టీసీ బస్ లో కాలేజ్కి వెళ్తున్నా. నా పక్కన ఒక తాతయ్య కూర్చుంది, అల్లాడ ఒక అమ్మమ్మ కూర్చుంది, వాళ్ళ వైఫ్ కూర్చుంది. లైక్ టామ్ అండ్ జెర్రీ లాగా గొడవ పడుతూ ఉన్నారు. ఏం తాత ఎక్కడ దాకా ఏం సంగతి అని నవ్వుతూ నార్మల్ గా మాట్లాడుతుంటే ఆయన మాటల మధ్యలో ఒక మాట చెప్పాడు. ఆయన చెప్పిన స్టోరీ ఇప్పటికి కూడా గుర్తుండిపోయింది నాకు. అలా ఆయనకి 18-20 అలా ఉంటాయంట ఏజ్. వాళ్ళ మరదలు ప్రతి ఆదివారం ఒక లెటర్ రాసేదంట. ఆ లెటర్ కోసం ఆయన వారం అంతా వెయిట్ చేస్తూ ఉండేవాడంట. ఒక 2 రోజులు లెటర్ రావడం లేట్ అయితే ఏమన్నా అయిందా, ఎందుకబ్బా లెటర్ రాలేదు అని తెగ ఎదురు చూస్తూ ఉండేవాడంట. ఆయన దానికోసం ఎదురు చూస్తుంటే కోఇన్సిడెన్స్ అంటారా ఏమంటారో తెలియదు కానీ నేను మాత్రం ఆ టైంలో ఫోన్ ఓపెన్ చేసి చూస్తున్నా. క్లాస్మేట్ ఒక అమ్మాయి నేను గంట కింద మెసేజ్ చేసా, అమ్మాయి ఇంకా రిప్లై ఇవ్వలేదని చెప్పి వెయిట్ చేస్తూ కూర్చున్నా. నేను ఇంకా రిప్లై రాలేదని చెప్పి 2 నిమిషాలకు ఒకసారి వాట్సాప్ అలా ఓపెన్ చేసుకుని లాస్ట్ సీన్ ఏంటి, మెసేజ్ చూసిందా, బ్లూటిక్స్ పడ్డాయా, ఎవరితో అయినా చాట్ చేస్తుందంటావా అని చెప్పి నార్మల్ గా వెయిట్ చేస్తూ కూర్చున్నా. నేను తాత వెయిట్ చేసింది వారానికి ఒకసారి వచ్చే లెటర్ కోసం, నేను వెయిట్ చేశా ఒక నోటిఫికేషన్ కోసం. ఇద్దరం వెయిట్ చేసాం. కానీ ఆ వెయిటింగ్ లో ఉన్న ప్యూరిటీ ఒకటేనా? ప్యూర్ గా వెయిట్ చేయడం అనే ఒక మ్యాజికల్ ఫీలింగ్ ని ఎక్కడో మనం కోల్పోతున్నామా ఏమో.